వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది. ఇప్పటికీ వైసీపీ రాజకీయమే చేస్తోంది. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి కేవలం రాజకీయ ప్రకటనలకు మాత్రం పరిమితం అవుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాజీ మంత్రులు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. కానీ గత 5 ఏళ్లుగా ఏం జరిగింది అనే విషయం గురించి వివరించడం లేదు. అంటే గత 5 ఏళ్లలో తీసుకున్న ఆ నిర్ణయాలకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు గతంలో ఎప్పుడూ దర్శనం ఉండేది కాదు. కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఆ తర్వాత వాటిని అమలు చేస్తూ వచ్చిన నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తాయనేది ప్రస్తుత పాలక మండలి కూడా చెప్తా ఉంది. సరే, ఇంకా మార్పులు చేయాల్సి ఉంది, వాటన్నిటికి సంబంధించి కూడా మార్పులు చేయబోతున్నామంటూ చెప్తున్నారు. తప్పిదం జరిగింది కాబట్టి బాధ్యత తీసుకుంటామంటూ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇంకెప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎవరైతే ఈ ఘటనకు బాధ్యులు ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే చర్యలు తీసుకున్నారు కొంతమంది అధికారుల మీద. ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే దానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత కఠినంగా యాక్షన్ ఉంటుందనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ సందర్భంలో క్షతగాతులను పరామర్శించేందుకు ఆసుపత్రికి ముఖ్యమంత్రి వెళ్ళారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తిగా ఏం జరిగిందనేది అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులతో మాట్లాడారు, క్షతగాతులతో మాట్లాడారు, వారిని పరామర్శించారు. పూర్తి స్థాయిలో వైద్యానికి సంబంధించి మెరుగైన చికిత్స అందించాలి అంటూ కూడా ఒకవైపున ఆదేశాలు ఇచ్చారు. అలాగే వైద్య ఖర్చులు భరించడంతో పాటు క్షతగాతులకు ఇంకా ఆర్థిక సాయం అందిస్తామంటూ ముఖ్యమంత్రి అయితే భరోసా ఇచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వెళ్ళారు, బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు, క్షతగాతులను పరామర్శించారు. ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఇక వైసీపీ అధినేత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళారు బాధితులను పరామర్శించేందుకు. వెళ్ళిన సందర్భంలో అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున పరామర్శకు వస్తున్న నేపథ్యంలో జనాన్ని పోగేశారు అన్న ఆరోపణలు వచ్చాయి. 100 మంది జనాన్ని ఆ పక్క ప్రాంతం నుంచి జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారు కాబట్టి మనం వెళ్ళాలి అంటూ పెద్ద ఎత్తున జనం అందరిని కూడా పోగేసుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. పైగా బాధితులను అంటే క్షతగాతులను పరామర్శించే సమయంలో కూడా ఆసుపత్రిలోకి పెద్ద సంఖ్యలో జనాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళారు. బాధితుల బాధల గురించి మాట్లాడలేదు, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందనే విషయం గురించి కూడా మాట్లాడలేదు. లోపలికి వెళ్ళారు, నమస్కారం చేస్తూ అభివాదం చేస్తూ అక్కడ కూడా నవ్వుతూ పలకరించారు. అంటే విమర్శలు వస్తున్నాయి. అక్కడ క్షతగాతులను పరామర్శించడానికి వెళ్ళారా, లేదంటే ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్ళారా, ఎందుకు ఈ రకంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి అని. పైగా పెద్ద సంఖ్యలో అక్కడికి లోపలికి తీసుకొని ఎందుకు వెళ్ళారు, పబ్లిక్ని, వారి అనుచరులను, మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను, వీరందరినీ ఇంత పెద్ద ఎత్తున తీసుకొని ఆసుపత్రిలోకి ఎందుకు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అయిపోయింది, అక్కడ చాలా ఇబ్బంది వాతావరణాన్ని కలిగించారు. చాలామంది రోగులు కూడా ఇబ్బందులు పడ్డారు. పైగా ఆ సందర్భంలో బయటకు వస్తూ అక్కడి నుంచి వెళ్తున్న సందర్భంలో కూడా పెద్దపేటను నినాదాలు చేశారు, ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. ఆ క్రమంలో కూడా పోలీసులకి ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే చెప్తే వినే పరిస్థితి లేకుండా వ్యవహరించారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు. కొంతమంది నినాదాలు చేసుకుంటూ వెళ్ళారు, అక్కడ పరిస్థితి అది కాదు, అయినప్పటికీ ఆ రకంగా వ్యవహరించారు. ఇదే సందర్భంలో అక్కడ ఉప ముఖ్యమంత్రి వెళ్తే కూడా కొంతమంది నినాదాలు చేస్తూ ఉంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మీరు ఎందుకు నినాదాలు చేస్తున్నారంటూ వారి మీద అక్కడ ఉప ముఖ్యమంత్రి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం వారిని వారించలేదు, కనీసం సైలెంట్గా ఉండనని కూడా చెప్పలేదు. వారు నినాదాలు చేస్తూ ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోయారు, పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారనేది వారికి కూడా తెలుసు కాబట్టి. సో ఇది ఎపిసోడ్ నిన్న జరిగింది. అంటే కేవలం ఇటువంటి ఘటనలు కూడా ఎందుకు రాజకీయంగా వాడుకుంటోంది వైసీపీ అని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించడానికి సంబంధించి నిన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.